శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆండాళ్ తిరువడిగళే శరణం. ధనుర్మాసం తిరుపావై వ్రతంలో గోదాదేవి అమ్మవారు 12వ రోజు 12వ పాశురంలో ఏం చెప్పిందో తెలుసుకుందాం. ముందుగా పాశురం. కణైతిళం కట్టెరుమై கன்றுக்கிறங்கி நினைத்து முழிவழியே நின்ற பால் சோரா நனைத்தெல்லம் ஷேராக்கும் நற்செல்வன் தங்காய் பணித்தலை வீழலனின் வாஷர் கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை சற்ற மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தானெழுந்திராய் ஈதென்ன பேருரக்கம் அனைத்திலத்தாரும் அறிந்து ఏలోరెంబావాయ్. ఇది పాశ్రం. దీని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. గోదాదేవి అమ్మవారు 7వ గోపికను నిద్ర లేపుతూ ఈ విధంగా చెబుతుంది. ఈ గోపిక యొక్క గొప్పతనాన్ని కూడా చెబుతుంది ఆండాళ్ళ తల్లి. 6వ గోపిక ఏ విధంగా అయితే గొప్పతనాన్ని చెబుతుందో ఈ 7వ గోపిక యొక్క గొప్పతనాన్ని కూడా చెబుతుంది. వాళ్ళ కుటుంబం అంట లక్షల కొద్ది గో సంపదట. అసలు ఆ గోపిక యొక్క అన్నకైతే కృష్ణుడంటే విపరీతమైన భక్తి అట. అసలు వాళ్ళ కుటుంబం అంతా కృష్ణ భక్తులట. వాళ్ళకి విపరీతమైన గో సంపద ఉండడంతో వాళ్ళ పాస్తుల గురించి కానీ డబ్బుల విషయాలు కానీ ఏ విషయం గురించి కూడా పట్టించుకోరంట. అసలు నిత్యము ఎప్పుడు కృష్ణుడిలో లీనమైపోతూ ఉంటారంట. అంత భక్తితో ఉంటారట. ఆ గోపిక యొక్క అన్నట కృష్ణుడి కోసము పాలను తీసుకొని దేవాలయానికి వెళ్తాడట ఆ గోపిక యొక్క అన్న. ఈ లోపల వీళ్ళ ఇంట్లో ఉన్న లక్షల కొద్ది గోవుల్లో ఆ దూడలేమో ఆకలితో ఆ గోవుల యొక్క ముఖాలను చూస్తున్నాయట. అవి ఏమో ఆ దూడలు అయ్యో ఆకలితో ఉన్నాయి అని పాలు చేపుకిచ్చేస్తున్నాయంట. ఎవ్వరు వచ్చి వాటి తాళ్ళు ఇప్పరు. పోయి తాగుదామంటే ఇంకేం చేస్తాయి మరి, అవి సేపుకొచ్చేసి పాలు అలా ధారలుగా వదిలేస్తున్నాయంట పాలని. ఆవులన్నీ ఆ పాలన్నీ ఆ దూడల దగ్గరికి పోతే అవి తాగుతున్నాయట. ఇలా జరుగుతుందంట ఆ గోపిక ఇంటి ముందు. అలా దారులుగా కారి వర్షం వస్తే బురద ఎలాగా ఉంటుందో ఆ విధంగా వాళ్ళ ఇంటి ముందు అంతా బురదగా ఉందట. ఆ గోపిక యొక్క ఇంటి ముందుకు వచ్చి ఆండాళ్ళ తల్లి ఇంకా ఆ గోష్ఠి ఆ గ్రూప్ అంతా వచ్చి ఏమ్మా ఇంకా నిద్ర లేవలేదా, వ్రతానికి రేలేదే అంటే ఆ గోపిక పలకనే లేదట. ఓవైపు వర్షము మంచు వర్షంలా కురుస్తోంది పైన, కిందేమో నీ ఇంటి ముందు గోవుల యొక్క పాలు చిక్కటి పాలు జారిపోతుంది, నిడవలేకపోతున్నాం. నీ ఇంటి సూర్యు యొక్క కర్రను పట్టుకొని అలా నిలబడుకొని ఉండవమ్మా, తలుపు తీవమ్మా, మేము నిల్చోలేకుండాము, నువ్వు త్వరగా వస్తే వెళ్ళిపోదామమ్మా అని అంటే పలకనే లేదంట ఆ గోపిక. సరే నువ్వు ఇంకా తెల్లవారుతుంది, ఇంకా నిద్ర లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ పక్కన వాళ్ళు ఏమనుకుంటారు నిన్ను చూసి, ఇంకా ఆడపిల్ల అయిండు కూడా ఇంకా నిద్ర లేవదలేదని అనుకుంటారు, త్వరగా లేయవమ్మా అని అంటుందట. అయినా కూడా లేవదట. చిన్నగా ఎవరు ఆడపిల్లల్ని ఏడిపించి ఆ కృష్ణుడి కోసమా వెళ్ళేది అనేసని చిన్నగా సమాధానం ఇస్తుందంటే ఆ గోపిక. ఓహో ఇది విషయము, కృష్ణుడి మీద ఏదో అలిగినట్టుంది. అదే కదా కృష్ణుడు అంటేనే నీకు కానీ మీ కుటుంబం కానీ అందరికీ ప్రాణము. అంత కృష్ణుడి పేరెత్తితే చాలు చటుక్కుని పరిగెత్తుకుంటూ వస్తావు. అలాంటిది ఈరోజు ఏంటబ్బా ఇంకా రాలేదే అనుకుంటున్నా, ఏదో కృష్ణుడి మీద అలిగినట్టుంది అందుకే రాలేదు. సరే అయితే సీతమ్మ తల్లి కోసము సముద్రం మీద దారి వేసుకొని పోయి మరి రావణాసురుని జయించి మరి సీతమ్మని తీసుకొస్తాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందు తాను అల్లాడిల్లిపోయి ఆ కష్టాలు తొలగించి వాళ్ళని అనుగ్రహిస్తాడు. అటువంటి రామచంద్రుడమ్మ రాముడు. ఆ రాముడిని పాడుదామా?
అని అనేసరికి ఆ గోపిక నిద్ర లేచి వాళ్ళ గోష్ఠిలో చేరిపోయి వ్రతానికి వెళుతుంది. ఇది ఈ పాశురం యొక్క అర్థం. శ్రీ మాత్రే నమః.